అన్ని వదిలేస్తాము. మీకు అందులో దాంట్లో కూడా మీకు ఏమైనా డిజైన్ కావాలి అంటే ఇక్కడ మనం పెట్టుకోవాలి. ఓకే. ఇక్కడ అనేది ఏముండదు, జస్ట్ మనకు హాల్లో ఏమొస్తుంది, సీలింగ్ వస్తుంది. ఇక్కడ నేను ఈ లైన్ గీసాను కదా, సోఫా వస్తుంది. ఓకే. ఇక్కడ మనకు ఒక పార్టీషన్ కావాలంటే ఆర్ట్స్ పార్టీషన్ కానీ సింపుల్ గా, ఇక్కడ స్పేస్ తక్కువే ఉంది మ్యామ్ యాక్చువల్ గా. పార్టీషన్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు పూజా యూనిట్ ఉంది కదా, ఇక్కడ అంతా స్పేస్ ఉంది మ్యామ్. ఇక్కడ మనకి పూజా యూనిట్ మీకు సిట్టింగ్ పొజిషన్ లో వచ్చింది, అంటే కూర్చొని పూజ చేసుకునే లాగా వచ్చింది. అమ్మా ఇది బెడ్రూమ్ యాక్చువల్ గా. ఓకే. ఇది పూజా యూనిట్ మ్యామ్. మీకు ఇలా కావాలంటే ఇందులో డిజైన్స్ ఉంటాయి చూడండి, సింపుల్ గా ఇలా కూడా. యూనిట్ వచ్చింది చూసారు, అంటే ఫుల్ ఫ్రేమ్ ఫుల్ లో కావాలా వెంకటేశ్వర స్వామిది? వెంకటేశ్వరుడు, లక్ష్మీదేవి. ఇది ఇప్పుడు మనకి హాల్ అంటే ఇలా వస్తుంది మ్యామ్ డిజైన్. టీవీ యూనిట్ ఇలా వస్తుంది. ఓకే, ఇలా కావాలి. టీవీ వచ్చేసి ఇక్కడ ఇంతే వస్తుంది. లేదు, ఓకే మ్యామ్. ఇప్పుడు మీరు ఇది చూడండి, ఇక్కడ మీకు డిజైన్స్ అన్ని లాస్ట్ లో చూపిస్తాను మ్యామ్ నేను రెఫరెన్స్. ఇప్పుడు మీ ప్లాన్ ప్రకారం ఎలా వచ్చింది. ఇప్పుడు మీకు హాల్ అయితే ఐడియా ఉంది కదా మ్యామ్? ఉంది. ఇక్కడ మనకి సేమ్ హాల్లో ఏమి రాదు మ్యామ్, జస్ట్ సీలింగ్, సోఫా యూనిట్, టీవీ యూనిట్ వస్తుంది. ఇప్పుడు ఈ పూజ, ఇక్కడ పూజ కూడా అయిపోయింది. కిచెన్ లో మ్యామ్, మీ కిచెన్ లో ఏమైనా కావాలి, ఏమైనా ఉందా? ఏం లేదమ్మా, నార్మల్ గా కిచెన్ యూనిట్ ఎలా ఉంటది అలా, అంత సపరేట్ గా ఏం లేదులే. అంటే అందులో ఏమైనా మీకు పెట్టుకోలేనివి ఉంటాయి కదా? అదే అవన్నీ నార్మల్ గా వచ్చేస్తాయి కదా, అదే ఆ యూనిట్ అది చూపించేసి చాలు. ఇక్కడ డోర్ వచ్చింది, ఇక్కడ ఇలా ఎంట్రన్స్ లో వెళ్తాము. ఇక్కడ మీకు స్టవ్ వస్తుంది మ్యామ్. ఇక్కడ వరకే ఈ పూజ యూనిట్ ఎక్కడైతే స్టాప్ అయిందో ఈ ఎల్ షేప్ లోనే మనము కిచెన్ వేసుకోవాలి. ఇప్పుడు నేను డ్రా చేస్తాను.